చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. పోలింగ్ రోజు తర్వాత రోజు జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. తర్వాత ఇరు పార్టీ నేతలు సంయమనం పాటించినట్టే కనిపించినా మళ్లీ మాటలు తూటాలు పేల్చుకుంటున్నారు చెవిరెడ్డి, నాని. ఆ రోజు నాకు ఒక్క వైఎస్ఆర్సీ పోలు లేరు. అక్కడ నామినేషన్ బయటికి పోతుంది. ఎంత 1 గంట 1 గంట 2 నిమిషాలు పోయినా 1 గంట 10 నిమిషాలు బయటకు వచ్చాను. 15 నిమిషాల లోపల ఇచ్చేసి వచ్చేసాను. అంతే నాకు ఏం జరిగిందో బయటకు తెలియదు. బయట కారు ఎక్కి వెళ్ళిపోతా అంటే ఆ రోజు నా మీద దాడి చేశాను. ఆ రోజు ఒకటే డ్రైవర్ చెప్పా, అరే నువ్వు కానీ ఆపావంటే కాదు, నేను దిగాల. నేను దిగితే నా మీద రాయబడిన కర్రతో కొట్టిన నా 4+4 గన్మెన్స్ ఉన్నారు. ఈ గన్మెన్ ఫైర్ చేస్తే అమాయకులు ఇబ్బంది పడతారు. నాకు అవమానం అనిపించింది. చూడ అదే బాను వాడు వెళ్ళిపోయినాడు. బాను వాళ్ళు పడుకుంటారు గుట్టు ముసుకేసి. దాంట్లో అతను తగిలిందే తప్ప చూడు బాను చూడు. నాని కారులో లేడు, విశ్వం గారు నాని గారు కారులో లేడు. తప్పించుకునే క్రమంలో తగిలింది బాను చూడు. మన కారులో కొడతారు తప్ప నాని చూడదు పోలా. చూడు అతని ఉద్దేశము అది కారు తగలబెట్టారు కాబట్టి ఈ కారును కొట్టాలనే ఉద్దేశం తప్ప నాన్నను కొట్టాలని లేదు. ఏం చేశాను, ఇంటికి వెళ్ళిపోయినా గమ్ముని దేవుడు ఉన్నాడు లేదు. నువ్వు గమ్ముని ఇంటికి వెళ్ళిపోయి నువ్వు గమ్ముని ముందుకు వెళ్ళుంటే నువ్వు కారులో దిక్కున్నావు ఉంటే నీ గవర్నమెంట్ దిక్కున్నావు అంటే నీ సమస్య లేదు కదా. ఒక 100 మీటర్లు ముందుకు వెళ్ళుంటే ఆ బాడీ సెక్యూరిటీ పోతాం. అందరూ పోలీసులు తానే ఉన్నారు. 100 మీటర్లు ముందుకు వెళ్ళంటే గొడవ లేదు కదా. నేను వెళ్ళి నా ముందు మీరు దారి నేను వెళ్ళిపోయాను కదా. నువ్వు అలా వెళ్ళిపోయి ఎవరు వస్తానా నిన్ను ఇలా దిగావు వెళ్ళిపోయి నువ్వు బాణాన్ని పట్టుకొచ్చారు. మళ్ళీ వాళ్ళు కొట్టారు. వాడు బయటకి జరుగుతుంది కదా. వాళ్ళు చేసిన తప్పే. కారు మీద దారి చేయాలనుకోవడం కూడా నువ్వు జరుగుతుంది తప్పే. మనం అనవసరంగా పెద్దదిగా చేసి తిరుపతిని, చంద్రగిరిని, ఈ పుణ్యక్షేత్రాన్ని మనము ఒక రాంగ్ మెసేజ్ వరకు వెళుతుందేమో వెళ్ళకుండా ఒక వాస్తవాన్ని చెప్పాలనే ప్రయత్నమే తప్ప మళ్ళా చెప్తున్నా ఒక విమర్శించాలనో తప్పుపట్టాలన్న ఆలోచన కాదు. నా లక్ష్యం అది కూడా కాదు. ఆయన చెప్పిన ప్రకారం నాని పైన అత్యాయత్నం జరగల, నాని పైన కారు పైన దాడి అన్నాడు. మా తుమ్మలగుంట అపరిచితుడు, మా తుమ్మలగుంట అంటే తుమ్మలగుంట కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ కాబట్టి అన్నా తుమ్మలగుంట అపరిచితుడు చెప్పాడు. దాన్ని సాక్ష్యం చూశారు కదా. నా పైన దాడి జరిగిందని తప్పు చెప్తున్నాడు అపరిచితుడు. నీలాగా ఎర్రచందనం మాఫియా చేయలా, నీలాగా ఎర్రచందనం కింగ్ పిన్ కాలా. సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. నీ అవినీతి భాగవతం కూడా తొందరలో పెడతా. నా ఆత్మహత్య యత్నం చేసుకుంటాడు నాని ఒక నాయకుడు లక్షణం. రేపు నేను గెలిస్తే 5 సంవత్సరాలు గెలిస్తే నేను గెలుస్తున్నా. నేను మళ్ళా చెప్తున్నా, నేను గెలుస్తున్నా. రాష్ట్రంలో తెలుగుదేశం వస్తా ఉంది. నేను గెలిచిన తర్వాత నీలాగా ఊరి వదిలి వెళ్ళను. నన్ను హత్యా ప్రయత్నం చేసే దాంట్లో నీ కుటుంబ సభ్యుల పాత్ర ఉంది. నా పైన దాడి జరిగింది, నేను ఎవరిని నిందించలా. నేను చెప్పిన కంప్లైంట్లో A1 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A2 మోహిత్ రెడ్డి, A3 చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, A4 భాన్ ప్రకాష్ రెడ్డి అన్నీ చెప్పా. మిగిలిన ఎవరు పేర్లు చెప్పలా. ఆయనే కొందరు పోలీస్ అధికారులకి వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు ఆయనే చెప్పడం జరిగింది.